ఈ యొక్క వీటి కాదు మా గురించి. అలాగే మీరు మాకు పరిచయం అయ్యారు కదా, ఆ పరిచయం ఇతరులకి మేము వాళ్ళకి తెలియపరచడానికి మాకు చేసిన మేలు. మేము వెళ్తుండగా మా ప్రయాణం మీరు చూడుంటారని, కానీ నేను నమ్మకం లేని వాహనాలు బాగున్నాయినా మీ మీద నమ్మకం వేసుకుని భారం మీ మీద వేసుకుని మేము ప్రయాణం సాగించుండగా మీరే తోడు నేను రక్షణ కల్పిస్తారని మీ కుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రార్థనలు అడిగి ఈ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మానవ దేహానికి నిండు వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్య దశలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలని, భోగభాగ్యాలు పొందాలని, ఏవో సంపాదించాలని, ఇంకేదో సాధించాలని ఎవ్వరూ అనుకోరు. అలానే ఈ ప్రపంచం కూడా వృద్ధాప్య దశకు చేరుకుంది. ఈ పరిస్థితిని బైబిలు అంత్యదినాలు అని చెప్పింది. లోకమనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి లోకాశలనే ఈ గాఢ నిద్రలో నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు సాగించాలని ప్రతి మనిషిని ఆలోచింపచేయాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ గీతిక. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా. నిన్ను కన్న తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీకోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవాలోచనలనేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె చూపాలి. దయచేసి చాలా మంది మీ గ్రామానికి చాలా విధాలుగా ఎన్నో అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. ఎన్నో మైక్ శబ్దం ద్వారా మీరు విన్నారు. చాలా మంది మీ దగ్గరకు మైక్ ద్వారా లేదా సౌండ్ ద్వారా మీకు తెలియజేస్తూ వచ్చారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇదేంటి మైక్ శబ్దం ద్వారా వింటున్నాం, ఈ శబ్దం ఏంటని ఆ శబ్దం దగ్గరకు వచ్చి ఆ ఏదైతే ఉందో ఆ శబ్దం దగ్గరకు వచ్చి మీకు కావలసినవి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా మీ దగ్గరికి ఒక శబ్దం వచ్చింది.
ఆ శబ్దం ఏంటంటే బట్టలు కాదు, కాయగూరలు కాదు, లేదంటే రేషన్ కాదు. క్రీస్తు శబ్దం అనే ఆ శబ్దాన్ని ఈరోజు ఈ గ్రామంలో మీ వద్దకు వినిపించబోతున్న ప్రియులారా, దయచేసి ఈ శబ్దం దగ్గరకు వస్తే అది సాధారణమైన శరీరాల కోసం మీరు తీసుకున్నారు. కానీ ఈ శబ్దం దగ్గరకు వస్తే ఈ శబ్దాన్ని మీరు వినగలిగితే నిత్య జీవానికి వారసురాగునట్లుగా క్రీస్తు తెలిపిన మాటలను బట్టి ఈరోజు మీ మధ్యకు ఈ మాటలు తీసుకొచ్చాం. దయచేసి 2 మాటలు మాట్లాడిన తర్వాత మీరు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతారని పూర్వీకులు మన పెద్దలు అంటూ ఉంటారు. పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాలని. పుణ్యకార్యాలు చేస్తే మాత్రం స్వర్గానికి వెళ్ళిపోరు ప్రియులారా. మన మనసు మారాలి, మారు మనసు రావాలి, రక్షింపబడాలి. క్రీస్తులో మనము బాప్తిస్ము తీసుకోవాలి. అలాగైతేనే మోక్షం అనే ఆ పుణ్యలోకానికి మనం వెళ్ళగలము. కానీ ఇవేవి చేయకుండా కొన్ని పుణ్యమైన పనులు చేసి నేను పుణ్యాత్ముని అయిపోతానంటే అది నీకే తప్ప ఇంకెవరికి ఉపయోగపడదు. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పుణ్యలోకానికి వెళ్ళలేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, పుణ్యలోకం అంటే లేఖనాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు అనే శబ్దం మన యొద్దకు రావాలి. క్రీస్తు అనే శబ్దం మన హృదయంలోకి రావాలి. క్రీస్తు అనే శబ్దం మనలో ఉండేటప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ నిత్య జీవమే పరలోకం. ఆ పరలోకం మీకు కావాలంటే, ఆ పుణ్యమైన లోకం మీరు చేరాలంటే అయితే మార్గమైన క్రీస్తు దగ్గరికి రావాలి. ఎవరు మార్గానాలు ప్రయాణం చేశారు, ఎవరికున్న సత్యాన్ని వారు ప్రకటించుకున్నారు, ఎవరికున్న జీవాన్ని బట్టి వారు జీవనాన్ని కొనసాగించారు. కానీ క్రీస్తు అనేది ఈ లోక సంబంధమైనది కాదు. నేనే మార్గం అంటే ఆ పరలోకానికి, నేనే జీవం అంటే ప్రియులారా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన జీవమై ఉన్నాడు. ఆయన సత్యం ఈ భూమి మీద ఎవరు పలకలేరు. అవునంటే అవును, కాదంటే కాదు. మనమంటాం కొంతసేపు అవునంటాం, కొంతసేపు కాదంటాం. కానీ క్రీస్తు పలికిన మాటలు, ఆయన సత్యదేవుడు. అలాంటి సత్యదేవుడు, నిజాన్ని పలికిన దేవుడు, నిజాయితీగా ఉన్న దేవుడిని మనము గుర్తిస్తే ఖచ్చితంగా మనకు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకే ఆ మాట అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఎందుకన్నాడంటే ఆయనలో ఆ సత్యం ఉంది, ఆయనలో ఆ జీవం ఉంది, ఆయనలో ఆ మార్గం ఉంది. ఎవరైతే ఆయన్ను ఎన్నుకుంటారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన పట్ల విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనే ఈ లోక రక్షకుడని నమ్మి విశ్వసిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్యమైన జీవాన్ని పొందుకుంటారు. ఆ నిత్య జీవమే పరలోకం. పరలోకం అనగా పుణ్యలోకం, పుణ్యలోకం అనగా స్వర్గం. ఆ స్వర్గం మీరు అందరూ చేరాలంటే, ఆ స్వర్గం మనందరం చేరాలంటే అయితే మార్గమైన క్రీస్తు దగ్గరికి రావాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు క్రీస్తుని నమ్ముకుంటే ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తుని వెంబడించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు తిరిగి లేవలేదు. మన రక్త సంబంధంలో మనం చూసుకున్నట్లయితే, లేదా మన ఇరుగు పొరుగు వారిని చూసుకున్నట్లయితే, మన గ్రామంలో, మన ఊరిలో, మన దేశంలో మనం చూసుకున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించగలిగితే ఏ మనుషుడు మరణించిన తర్వాత తిరిగి లేవలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు 3 రోజుల్లో, 3 దినాల్లో తిరిగి లేచాడు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది, ఈ భూమి మీద ఎవరికి లేదు. తిరిగి లేచిన దేవుణ్ణి మనం ఖచ్చితంగా విశ్వసించాలి. అందుకే అంటున్నాడు ఆయన, నేనే మార్గం, నా ద్వారా వచ్చిన వారు, నన్ను విశ్వసించిన వారు
నా యందు బాప్తిజము పొందిన వారికి కూడా ఒకానొక రోజున ఇది సాధారణమైన మరణం ఈ ప్రపంచానికి వస్తుంది. అందరూ మరణిస్తారు, మట్టిలో కప్పబడతారు, కొంతమంది అయితే కాల్చబడతారు. క్రీస్తు మాట్లాడింది, ప్రభువారు మాట్లాడింది ఈ మరణం కోసం కాదు, రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం మనం జయించాలంటే అయితే క్రీస్తు దగ్గర ఖచ్చితంగా రావాలి, క్రీస్తు దగ్గర ఖచ్చితంగా మనం రావాలి. అందుకే నేను మరలా మూడవ దినాన్ని ఎలాగైతే లేచానో దేవుడే అంటున్నాడు, క్రీస్తుతో కూడా మిమ్మల్ని కూడా లేపెదను.